రైతులకు పరిహారం ఇచ్చాకే కోహెడ పండ్ల మార్కెట్ పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూమి తీసుకుని పండ్ల మార్కెట్కు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏం చేసిందని నిలదీశారు. రైతులు వ్యతిరేకిస్తున్న పండ్ల మార్కెట్కు శంకుస్థాపన చేశారని ఆక్షేపించారు. కేంద్రం నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకువచ్చామన్న రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై సచివాలయం వద్ద చర్చకు సిద్ధంగా ఉన్నారని రామచంద్రరావు సవాల్ విసిరారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఫ్రూట్ బ్యాంక్ పెట్టండి, కానీ ఏ రైతులు భూమి అయితే మీరు తీసుకుంటున్నారు ఆ రైతులకు మీరు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కదా మీరు ఆక్యుపై చేయాలి. గత అనేక రోజులుగా రైతులకు ఆందోళన చేస్తా ఉన్నారు, రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమరి దాటనియమని చెప్పేసి మా మంత్రులను గానీ మా నాయకులు గానీ మీరు ఇటువంటి భాషలు మాట్లాడితే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనేకుండా చేస్తాం.